నమస్తే, నేను సిరి. దావోస్లో కూడా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే వినిపిస్తుంది. దీంతో మరి ఏపీలో పెట్టుబడులు పెడదాం అనుకునే వాళ్ళకి అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీంతో మరి అక్కడ పెట్టుబడులు పెడతారా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే దావోస్లో మన ఏపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ ఉన్నారు. సో అక్కడ ఇప్పుడు ఏంటంటే ఏపీలో పెట్టుబడులు పెడదాం అనుకునే వాళ్ళకి అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పేరు వినబడడం స్టార్ట్ అయింది. సో దాంతో మళ్ళీ వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు. అసలు మరి ఏపీలో పెట్టుబడులు పెట్టాలా వద్దా ఏంటి, అసలు మరి అది పెడితే మనకు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందని కూడా ఆలోచనలు పడ్డారన్నట్టు తెలుస్తుంది. మరి దీని మీద నీ స్పందన ఏంటి సార్? ఇది ఇంతకుముందే మనం ఇంతకుముందు ఇన్ ద సెన్స్ ఏదైతే రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో వస్తున్నాయి అనుకుంటున్నారో దానికి సంబంధించి నెగిటివ్గా మెయిల్స్ పెట్టడము, నెగిటివ్గా కొన్ని లేఖలు రాయడం చేశారు. అది ఎవరు రాస్తారు, ఎవరికి అవసరం? అప్పుడే అందరం డిస్కస్ చేసుకున్నాం ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ పని అయిండొచ్చు అన్నట్టుగా సోషల్ మీడియా అంతా కోడే కూసింది. సో ఇప్పుడు నాకైతే ఇది ఆశ్చర్యం అనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదంటే వాళ్ళు ఎంత చేయాలో అంత చేసేసారు. ఎంత కంపు చేయాలో అంత చేసేసారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళకి అది ఎదురయ్యింది. ఎందుకు ఎదురయ్యిందంటే ఖచ్చితంగా మేబీ వాళ్ళకి ఫేవర్గా పనిచేసి 100 మందిలో ఒక్కడైనా ఉంటాడుగా. ఆ ఒక్కడు ఇలాంటి క్వశ్చన్ అయినా రైట్ చేసి ఉండొచ్చు. లేదా ఏమండి మీ దగ్గరకు వస్తే చాలా ఇబ్బందులు అంట కదా, ఇప్పటికే అప్పుల్లో ఉన్నారంట కదా, అన్ని ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్లో ఉన్నాయంట కదా, మీరు ఎలా సౌకర్యాలు కల్పిస్తారు, మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారు, వాటర్ ఎలా అందిస్తారు, బిల్డింగ్లు ఏమి మాకు అరేంజ్ చేస్తారు, ల్యాండ్ ఎక్కడ ఇస్తారు, అన్ని ల్యాండ్లు కూడా కబ్జాల్లోను వాటిలో వీటిలో లిటిగేషన్లు ఉన్నాయంట కదా అని క్వశ్చన్ రైట్ చేస్తాడు ఎవడైనా. రైట్ చేస్తే ఎవరికైతే చంద్రబాబు నాయుడు గారి పనితనం మీద కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉందో వాళ్ళు ముందుకేస్తారు, అడుగేస్తారు. లేని వాళ్ళు ఎందుకు ముందుకు అడుగేస్తారంటే 2014 నుంచి 19 మధ్యలో ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారో 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు మీకు నమస్కారం చెప్పి వెనక్కి అయిపోయారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వస్తారు. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉంటాయిగా. రకరకాలుగా వినిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొనడానికి వెళ్తున్నారు మీరు, ఆ ఇల్లు వాస్తుపరంగా అంతా బాగుంది, ఊరికే పక్కోడు దక్కించుకోవడానికి అడేమంటాడు, ఆ ఇంట్లో ఎవరో అమ్మాయి ఉరిపోసుకుందట్రా, వద్దు ఆ ఇల్లు మంచిది కాదంటాడు. అలా చెప్తాడు. మీకు ఇంక అనుమానం. యాక్చువల్గా అయితే అది ఏం జరగలేదు, మొన్నే కట్టారు, 6 నెలలు అయింది, ఆ ఇంట్లో ఎవరు దిగలేదని చెప్తాడు. వేరే వాడు ఏం చెప్తాడు, ఇలా చెప్తాడు, మీరు అక్కడి నుంచి ఆ పార్టీ తప్పించుకోవడానికి. సో అట్లా బ్యాడ్ ప్రాపగాండా ఆల్రెడీ చేసేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం చూడండి, మేము అధికారికంగా రాజకీయంగా ఉండాలే తప్ప రాష్ట్రం ఏమైపోయినా, నిరుద్యోగులు యువత ఏమైపోయినా, ప్రజలు ఏమైపోయినా, అవకతవకలు జరిగిపోయినా, అందరూ తిండికి లేక ఇబ్బంది పడినా వాళ్ళు అధికార పీఠం ఉంటే చాలు అనే మనస్తత్వం వాళ్ళదే అని ఇప్పటికైనా అర్థమవుతుందా? మరి అంతే కదా, గతంలో కూడా ఇదే అంశం వచ్చింది. లోకేష్ గారు పెట్టుబడులకు సంబంధించి దావోస్ కాకుండా యుఎస్ లాంటి కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడికి లేఖలు రాశారంట వీళ్ళు. లేఖలు రాసి తిరిగి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు ఏమన్నారు, మేము మా హయాంలో ఇవన్నీ వచ్చాయి, ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్పాడు ఆయన. సింపుల్గా అబద్ధాలను కూడా చక్కగా చెప్పేస్తున్నారు, చెప్పుకెళ్ళిపోతున్నారు. సో నేను అందుకే అంటున్నాను, ఈ విషయం ఏదైతే మీరు అడిగిన క్వశ్చన్కి దావోస్లో ఇట్లాంటి సమస్య ఎదురైందంటే నాకు ఆశ్చర్యం అనిపించట్లేదు. అనడానికి కారణం వీళ్ళు ముందు చేసిన పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన మీరు అనేది ఏంటంటే అప్పుడు యూట్యూబ్ ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళకి ఆకాశ రామన్ ఉత్తరాలే కావచ్చు, మెయిల్సే కావచ్చు జరిగినాయి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. సో మీరు మీ స్టాఫ్కి ఉండదు, మీ లేడీస్ ఉన్న ఎవరైతే లేడీస్ స్టాఫ్ ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ భద్రత ఉండదు, ఇక్కడ శాంతి భద్రతల ఇది ఉంది అని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 30,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు. ఇది కూడా మెన్షన్ చేశారంట. అంటే ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిలకే భద్రత లేనప్పుడు పరాయి దేశంలో వచ్చిన మీ అమ్మాయిలకి, మీ సిటిజన్స్ కి ఎక్కడ భద్రత ఉంటుంది అనేది కూడా మీరు అన్నట్టు ఆకాశ రామన్న, ఆకాశ సీతమ్మ లెటర్స్ రూపంలో వెళ్ళాయి. అంటే ఇవన్నీ ఊహించినవేం కాదు, ఊహించినవే. అయితే బాబు ఇప్పుడున్న పరిస్థితి వచ్చి చూడండి, వీళ్ళు ఇంకా అసలు నిజంగా వీళ్ళు ఇలాంటి చెత్త పనులు చేస్తున్నా ఎవరిని పట్టించుకోకుండా, ఎవరి మీద కేసులు వేయకుండా, వాళ్ళలాగా కుళ్ళు రాజకీయాలు చేయకుండా చేయట్లేదు. అది నిజంగా ఎప్పటికీ వైసీపీ అంటే అభిమానించే మనుషులు అది ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే మన చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే పక్క నుంచి గొడవగా వినిపించింది, ఏది తిరుపతి ఇన్సిడెంట్ తర్వాత.
ఎవరు అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఓ అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్రేజ్ ఉంది అన్నట్టుగా చూపించుకుంటున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి అలా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు అలా బయటకు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆ లైన్లో వస్తే ఖచ్చితంగా అరిచేవాళ్ళు అందరూ కూడా. అప్పుడు చూస్తే తెలిసేది పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఎక్కువ. ఈయన ఎక్కడొచ్చాడు బయటికి? వచ్చిన మిగతా వాళ్ళకి ఎవరికి ఆయన ఉన్న ఛాయల్లోకి అలౌ చేశాడా? ప్రజల్ని అలౌ చేయలేదు, ఇక నాయకుల్ని అలౌ చేస్తాడా? ఆయన బ్యారికేడ్లు పెట్టేశాడు కదా, దారి చెట్లు చెట్లు కొట్టేశారు కదా. మరి ప్రజల్నే అలౌ చేయనోడు ఈయన ఉంటుండగా పక్కన ఇంకో నాయకుడు వస్తాడంటే ఎక్కడికి అలౌ చేస్తాడు? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అటువంటి మెంటాలిటీ ఉన్నోళ్ళు నా పదవి పోయినా పర్వాలేదు, రాష్ట్రం పోయినా పర్వాలేదు, ఎక్కడికి పెట్టుబడులు రాకూడదు, వీళ్ళకి పేరు వచ్చేయకూడదు. పేరు వచ్చేసి సామాన్యులు డెవలప్ అయిపోతే అరే మనం అందరూ మన కింద ఉండాలనే కదా పేరున నెలకో పథకం చొప్పున ఇచ్చాము, వీళ్ళందరికీ చిల్లరేసేసాం కదా, ఇంక వీళ్ళందరూ డెవలప్ అయిపోతే రేపు పొద్దున్న వీళ్ళు కూడా నాతో పాటు ఈక్వల్గా మంత్రివర్గంలో కూర్చుంటారేమో, వీళ్ళు కూడా నాతో పాటు ఫ్లైట్లో జర్నీ చేస్తారేమో అని ఆయన అనుకున్నారేమో. చేయకూడదు. సామాన్యుడు ఎప్పుడు ఇలాగే ఉండాలన్నమాట. ఈ నెలగా ఉండాలి, ఈ నెలగా ఉండాలి. మరి అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వచ్చి రావడం వల్ల ఎక్కడికో బెంగళూరు, చెన్నైయో, హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదుగా. వాళ్ళ రాష్ట్రం ఆల్రెడీ అక్కడ మనం ఏపీలో చూసుకున్నట్టయితే ఏపీలో యువత సంఖ్య చాలా తక్కువైంది. ఎప్పుడో పండగలకి పబ్బాలకి తప్ప మిగతా టైంలో అక్కడ యువత అనేది కనబడదు. ఎందుకంటే వలసలు వెళ్ళిపోయారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ ప్లేస్ అంటే ఈ స్టేట్స్లలో ఉన్నారే తప్ప అసలు వాళ్ళ స్టేట్, వాళ్ళు పుట్టి పెరిగిన చదువుకున్న స్టేట్లు అయితే వాళ్ళు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే నిరుద్యోగ సమస్య. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవి, నిరుద్యోగులుగా ఉండేవి. ఇప్పుడు అన్ని సంస్థలు వచ్చేస్తున్నాయి, ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి. ఇంకా నిరుద్యోగులు బయటకు ఎందుకు వెళ్తున్నారంటే ప్రాపర్గా లేవు. పోనీ ఏంటి ల్యాండ్ లేదా, వనరులు లేవా, నీరు లేదా, ఎందుకు ఇంకా వెళ్ళాల్సి వస్తుంది? మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడైతే ఎంతమంది అసెంబ్లీ అయ్యారో తెలియదు. అందరూ ఇప్పుడు కూటమి వచ్చిందిరా, ఎక్కడైనా కంపెనీలు వస్తున్నాయి అంటున్నా కాబట్టి ఎక్కడైనా బాగుంటే డెవలప్ అయితే బాగుంటుంది, మన వాళ్ళకి దగ్గరగా ఉంటాం కొంచెం అంటూనే ఇంకొంతమంది బెంగళూరు నుంచి వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఒక బాబు పోనీ నెక్స్ట్ ఎవరికి వేసినా కానీ ఇంకొక 10 ఏళ్ళ వరకు బాబు ఉండేటట్టు చూడండి రా, తర్వాత మీరు ఎవరిని మార్చుకున్నా పర్వాలేదు, 10 ఏళ్ళ పాటు ఉంటే ఈయన కనీసం ఎస్టాబ్లిష్ చేసేస్తాడు రా అని అంటున్నారు. అంటే ఎవరు ఎప్పటికీ కుతంత్రాలతో పక్కోడు డెవలప్ అయితే చూడలేని మనస్తత్వంతో ఉన్న కొంతమంది ఉన్నారు కార్యకర్తలు, ఏ పార్టీ అని అనవసరం. అలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని అలాగే మార్చకండి రా, ఈ ఒక్కసారికైనా బాబు గారికి అవకాశం ఇస్తే ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అంటే 2029లో కూడా మీరు మళ్ళీ ఆడువల్లి పథకాలు అల్లడి 10,000 ఇస్తాడు, వీళ్ళు 15,000 ఇస్తాడు అని పెట్టి అట్రాక్ట్ అవ్వకండిరా. అవి అన్నాళ్ళు శాశ్వతం కాదు, కొన్నాళ్ళకి తిండికి లేక చేస్తారు. ఇట్లాంటి సొంతంగా డెవలప్మెంట్ తెచ్చుకునేలా చూడండి. అంతే కదా. ఇప్పుడు హైటెక్ సిటీ లాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేసేసరికి ఇంకెవడో వచ్చి వస్తాడు. ఇప్పుడు అమరావతి అంతా సెట్ చేశాడు, సరిగ్గా అంతా బాగుంటుంది, ఫలాలు వస్తాయని టైంకి ఈడొచ్చాడు, మళ్ళీ ఒక్కసారి స్మాష్ వెనక్కి వెళ్ళిపోయి. మన 19లో కూడా బాబు గారే వచ్చి ఉంటే ఇప్పటికి ఎలా ఉండేది పరిస్థితి? ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండేదిగా, ఎక్కడిదక్కడ సెట్ అయిపోయి ఉండేదిగా, ఎవడు మార్చడానికి లేదుగా. అయితే ఒకట్లేండి, ఈ మనస్తత్వం వేరులేండి, గత ప్రభుత్వం మనస్తత్వం. ఇప్పుడు ఇక్కడ కూడా బాబు గారు వచ్చి ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ గోలు కానీ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎక్కడైనా తప్పు అది పడగొట్టేయండి. సైబర్ టవర్స్ బాబు గారి టైంలో కట్టారా, కూర్చేయండి. టీ హబ్ కేసీఆర్ గారి టైంలో కట్టారా, కూర్చేయండి అని అంటున్నారా? లేదు కదా. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాయి ప్రభుత్వాలన్నీ కూడా. ఇక్కడ అలా కాదు కదా, బాబు గారు కట్టారా కూల్చేయండి, బాబు గారు తెచ్చిన కంపెనీ వెనక్కి వెళ్ళిపోండి. అసలు అలా ఉన్నోళ్ళు దావోస్లో ఎక్కడే అంత చేసిన వాళ్ళు పక్క దేశంలో చెయ్యరని గ్యారంటీ ఏంటి? మనవాడే శత్రువు కదా. థ్యాంక్ యూ సో మచ్.